అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 3. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనపడెను. దీని నుంచి ఏం నేర్చుకోవాలంటే దేవదూతలు కూడా వచ్చి మనతో మాట్లాడతాయి. దేవదూతలు కూడా వచ్చి మాట్లాడతాకే కాదు. దేవదూత ఎందుకు వస్తుంది అంటే చాలా కారణాలు ఉన్నాయి. మాట్లాడతాకే వస్తుంది. రెండో చూద్దాం. లోకాసు వార్త 22వ అధ్యాయము 42-43. దేవదూతలు వస్తాయా, ఎందుకు వస్తాయి, ఏంటి చూస్తూ. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు చదవండి అదేనండి. నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించెను. నెక్స్ట్. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరిచెను. ఆయన అంటే ఎవరు అక్కడ? యేసయ్య. అప్పుడు పరలోకము నుండి ఒక దేవదూత ఆయనకు కనపడి ఎందుకు దేవదూత ఊరిని వచ్చింది? ఫ్రీగా ఎందుకు వచ్చింది? బలపరచటానికి. సాక్షాత్ యేసు ప్రభుని బలపరచటానికి వచ్చింది. అంటే దేవదూతలు కొన్నిసార్లు మాట్లాడతాకు వస్తాయి. కొన్ని వర్తమానం మరీ దగ్గరికి దేవదూత వచ్చింది మాట్లాడతాకు ఒక వర్తమానాన్ని. అలాగే కొన్నిసార్లు దేవదూతలు బలపరచడానికి వచ్చినాయి. ఏమండి మీకు ఎప్పుడు జరిగినాయి అలాంటి? నాకు జరగాలి. ఒకసారి కూడా నాకు దేవదూత కనపడలా. అది ఎట్లా తెలుసు అంటే అనుభవపూర్వకంగా మావిడికి కనపడింది 2012-13 ఆ ప్రాంతంలో 50 సార్లు కన్నా పైన. ఎందుకు వచ్చింది? నేను దేవుడిని ఒకే మాట్లాడగా, దేవు ఆవిడకి కనపడింది, నాకు కనపడలేదు, ఏంటి నేను తక్కువే ఉన్నా అని. నాకు దేవదూత నేను వాక్యం చెప్తున్నాను కానీ నేను అనుభవం లేదు, ఒక్కసారి కూడా దేవదూతను చూడలేదు, మా ఆవిడకి మరి దేవదూతలు వచ్చి కనపడుతున్నాయి అని. ఎందుకు వచ్చినాయి ప్రభు అంటే సింపుల్ ఇదే మాట చూపించారు నాకు. యేసయ్యని దేవదూత వచ్చి యేసయ్యని బలపరిచింది. ఆ టైంలో మీ ఆవిడకి బలం కావాలి, ఆత్మీయంగా చాలా కృంగిపోయింది, సో దాన్ని బట్టి తను బలపరచడానికి వచ్చాను అన్నారు. మరి నాకు అన్న దానికి సమాధానం ఇచ్చాడు, మీ ఆవిడని బలపరిస్తే మీ ఆవిడ బలంగా ఉంటే నువ్వు బాగుంటావు కదా అన్నారు. బాగా చెప్పావు ప్రభు. చాలాసార్లు దేవదూత రావటం. ఇంకా ఇది ఎంతమంది నమ్ముతారో లేదో చాలామంది నమ్ముతారు, చాలామంది కొందరు ఉంటారు. దేవదూత వచ్చి డబ్బులు కూడా ఇచ్చింది మాకు. ఎస్, అది చాలామందికి తెలుసు, ఇక్కడ కొంతమంది తెలుసు. మనీ కూడా ఇచ్చి డబ్బులు కూడా ఇచ్చింది. అది నేను మా ఆవిడ నమ్మలా. ఊరికో డబ్బులు ఇవ్వడం ఏంటి, అంత ఇచ్చిందా, ఏది చూపించన్నా. తర్వాత వేరే జరిగింది, అది తర్వాత సంగతి. అంటే నేను నమ్మకపోతే అప్పుడు దేవుడు నాకు వేరే వాళ్ళ ద్వారా మాట్లాడి, అప్పుడు ఒకసారి ఆ టైంలో 2012-13 మేము వేరే ప్రాంతానికి వెళ్ళాం, కాన్ఫరెన్స్కి వెళ్ళాం. అక్కడ ఆయన నాగేశ్వర ఏదో పేరుంది, ఆయన ఒక 70 ఏళ్ళు ఉంటాయి ఆయనకి. ఆయన వాక్యం చెప్తున్నారు. అది 3 రోజులు కాన్ఫరెన్స్ వెళ్ళాం కేరళ. వెళ్ళినప్పుడు ఆయన వాక్యం చెప్తూ, నేను భార్య ఇంకా 2-3 ఉన్నారు, కూర్చుంటే ఆయన ఈరోజు నేను మీకు దేవదూతల గురించి చెప్తా అన్నాడు. ఇద్దరు మొహం చూసుకున్నాం, ఇదేంటి ఈ టాపిక్ ఏంటని స్టార్ట్ చేశాడు. దేవదూతలు మేము ఫ్రెండ్స్ తెలుసా అన్నాడు. ఫ్రెండ్సా? ఎప్పటి నుంచి, ఏ క్లాస్ నుంచి అనుకున్నా అని చెప్తుంటే నాకు చెప్పినట్టే ఏదో అంటారే, మరి దగ్గరికి దేవదూత వచ్చి నువ్వు గర్భవతి అవుతావు ఉంది. ఈ మరి వెళ్ళి కాబోయే భర్త యోసేపు మరే నేను ప్రెగ్నెంట్ని ఇట్టా అంటే వింటాడా? ఆపమ్మ కథలు, ఇంతవరకు ఇలాంటి ప్రెగ్నెన్సీ నేను ఎక్కడ చూడలేదు, నువ్వు కథలు చెప్పేకు, నిన్ను విడాకులు అంటాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? కొన్నిసార్లు సాక్షాత్తు దేవదూత వచ్చి చెప్పిన ఆ మరి వెళ్ళి యోసేపుకి కాబోయే మొగుడు ఆ భర్తకి చెప్పిన నమ్మరు. అందుకని దేవదూత వచ్చి యోసేపు చెప్పింది, అప్పుడు నమ్మాడు. అప్పుడు మా ఆవిడ చెప్పిన మాటలు అప్పుడు దాకా అటు ఇటు ఉన్నా మా ఆవిడ మీద నమ్మకమే, కానీ అంత ఇచ్చారు, డబ్బులు ఉన్నాయి, చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఎందుకంటే దేవదూతలతో కలిసి ఆరాధించటం, కనపడతాం, మాట్లాడతాం, గంట 2 గంటలు. ఏమనుకున్నా ఆయన చెప్తుంటే స్టార్ట్ చేశాడు. దేవదూతలు మేము ఫ్రెండ్స్, మేము తరచూ వారానికి ఒకసారి కలుస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. నాకు ఎప్పుడు డబ్బులు లేకపోతే నా పర్సులో దేవదూత వచ్చి డబ్బులు పెట్టి వెళ్ళిపోద్ది అన్నాడు. ఎట్లా చూసాను ఆ మిస్టరీలు అలా ఉన్నాయి, ఇవి జరిగినాయి. నేను మీకు జరుగుతాయి అనట్లా, ఇంత ఉంది. అందుకని అంత గొప్ప దేవుడి దగ్గర నుంచి ఇంతే ఆశించొద్దు, పెద్దగా ఆలోచించండి, గొప్పగా ఆలోచించండి. నా దేవుడు గొప్పవాడు, ఏదైనా చేస్తాడు, కానీ నీకు ఆశ ఉండాలా. నీకు ఇలాగే చేస్తాడని చెప్పట్లా, నాకు జరిగినాయి నీకు జరిగినాయి అనట్లా, కానీ నీకు ఆశ ఉంటే నా యేసయ్య నిన్ను విడవకుండా ఎప్పుడు కూడా నిన్ను పలకరిస్తూ మాట్లాడుతూ, దేవుడు మాట్లాడతామే కాదు పలకరిస్తాడు కూడా. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తాయి? దేవుడు అంత మంచోడు, అంత గొప్పవాడు. ఆయన్ని గొప్పగా చూడండి, గొప్పగా విలువ ఇవ్వండి, గొప్పగా ఆశించండి. ఆయన దగ్గర ఆ మనసు ఆయన మీద పెట్టుకోండి. దేవుడి పట్ల అన్ని రకాలుగా ఆదుకోగలడు, ఏ రకాలుగా ఆదుకోగలడు, చేయగలడు.